హాయ్, మీరు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి, బిజినెస్ గురించి మీరు డెవలప్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్ క్లిప్స్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్. ఒకటి చెప్పు, నువ్వు మీ పేరెంట్స్ ఎప్పుడైనా బిజినెస్ చేశారా? లేదు. మీ ఫ్యామిలీ ఎవరైనా బిజినెస్ చేశారా? బిజినెస్ అంటే మా ఫాదర్ లాయర్ అనమాట, ప్రైవేట్ అడ్వకేట్. సో అది ప్రాక్టీస్ ఉంది. ప్రాక్టీస్. అది బిజినెస్ అంటే ఎగ్జాక్ట్లీ బిజినెస్ అయితే కాదు, కానీ ప్రాక్టీస్. రైట్, మా ఫాదర్ కూడా లాయరే, సో ఐ అండర్స్టాండ్. సో బిజినెస్ అన్నది ఒక జీనా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మా బ్లడ్లో బిజినెస్ ఉంది బ్రో అంటారు కదా. మామ ఏ కోస్తే దందా వస్తారు అవి అంటారు కదా. ఇస్ ఇట్ అ జీన్? నో, ఇట్ కెన్ బి లెర్న్డ్. నేర్చుకోవచ్చు, మనం నేర్చుకోవచ్చు. ఓకే, కూల్. కెన్ యూ ఎక్స్పాండ్ ఆన్ దట్? సో మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరుగుతాం కాబట్టి మన చుట్టూ జనాలు ఎట్లున్నారో మనకు కూడా అదే ఐడియాస్, మైండ్ సెట్స్ వచ్చేస్తాయి. కండిషనింగ్ అంటాం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వు అది ఖర్చు పెడితే ఇది అయిపోతుంది, ఇది ఖర్చు పెడితే ఇది అయిపోతుంది అంటే మనం కూడా అట్లనే పెరుగుతాం. మరి ఎందుకు ఖర్చు పెట్టాలి అని చిన్నప్పటి నుంచి ఏం కాదు ఖర్చు పెట్టు అని చెప్పేస్తే అదొక రకంగా అవుతాం. మనకు అందరికి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒకడేమో అరే వద్దురా అది వద్దురా అని చెప్పి తక్కువ పెడతాడు, ఒకడేమో ఇట్లా ఎగిరేస్తాడు డబ్బులను. సో ఇదంతా చిన్నప్పటి నుంచి మైండ్ సెట్ అనమాట. సో అట్లానే బిజినెస్లో కూడా ఇప్పుడు మన ఇద్దరు పేరెంట్స్ బిజినెస్ చేస్తే ఇట్ బికమ్స్ ఈజియర్. మా ఇద్దరు పేరెంట్స్ బిజినెస్ చేశారనుకోండి, నాకు కూడా ఈజీ అవుతుంది, ఎందుకంటే బిజినెస్ స్టాక్ ఉంటుంది కాబట్టి. అట్లా అని చెప్పి బిజినెస్ చేయకపోతే ఇట్ డజంట్ మీన్ దట్ నేను బిజినెస్ చేయలేనని చెప్పి. కానీ చాలామంది ఇదే తప్పు చేస్తారు. అందరూ దే ఫోకస్ ఆన్ లెర్న్ నేర్చుకో అంటారు, కానీ తెలిసింది ఎట్లా వదిలేయాలి, అన్లెర్నింగ్ అంటాం మనం. ఓకే, ఆ అన్లెర్నింగ్ చేయమన్నమాట. సో మన వరకు ఇప్పటివరకు నేను ఒక రకంగా పెరిగాను, ఇవన్నీ ఇట్లా అనుకుంటున్నాను, కానీ ఇట్లాంటి మైండ్ సెట్తో బిజినెస్ చేయలేనని అర్థమైనప్పుడు మైండ్ సెట్ మార్చుకోవాలి. అది అందరికీ తెలుస్తుందా? అది చాలా మందికి తెలియదు అనమాట. అసలు ఎందుకు అవ్వట్లే బిజినెస్ అనే వాళ్ళు ఇస్తారు, కానీ బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోరు. అది చాలా మంది చేసే తప్ప. ఏముంది బిజినెస్, నేను వెళ్తా కిరాణా కొట్టుడు, ఏమన్నా MBA చేసి పెట్టిండ కిరాణా కొట్టు, నేను కూడా పెడతాను కిరాణా కొట్టు అంటాడు. ఓకే, కానీ ఎందుకు ఇప్పుడు ఎవరి దగ్గర అన్నా, ఇప్పుడు మన వ్యూవర్స్ వాచ్ చేసేటప్పుడు కూడా పానీపూరి బండి వారి దగ్గర కన్నా వెళ్ళండి, కిరాణా కొట్టు వాళ్ళ దగ్గర కన్నా వెళ్ళండి, వాళ్ళే కదని తీసి పడేయకండి, వెళ్ళి అడగండి ఇక్కడ ఎందుకు పెట్టావు, పక్క గలీలో ఎందుకు పెట్టలేదు, వేరే దగ్గర ఎందుకు పెట్టలేదు అని వాళ్ళు చెప్తారు మీకు ఆన్సర్. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కాలేజ్ ఎందుకంటే నేను పానీపూరి బండి పెట్టుకున్నా అంటాడు. ఇప్పుడు కాలేజెస్ ఉంటాయి, దాని దగ్గర బేకరీలు పానీపూరి బండ్లు ఎక్కువ ఎందుకు ఉంటాయి? రైట్. స్టూడెంట్స్ వస్తారు, తింటారు. 4Ps అంతే. 4Ps ఆఫ్ మార్కెటింగ్. ప్లేస్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. ప్లేస్మెంట్, రైట్. సో వాళ్ళకు కూడా బిజినెస్ తెలిసి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కిరాణా కొట్టు వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఏదో షాప్ పెట్టుంటారు. అట్లా ఫ్యామిలీ బిజినెస్ కూడా చాలా వరకు అవుతా ఉంటాయి. సో ఇట్ బికమ్స్ ఈజియర్. కాకపోతే అట్లా అని చెప్పేసి ఇట్స్ నాట్ లైక్ మనం నేర్చుకోలేమని కాదు, అంటే వాళ్ళు సబ్ కాన్షియస్ గా చేస్తారు, మనం అది కాన్షియస్ గా చేయాలి. సిస్టమ్స్ అనే అవే మాత్రం అవే ఉంటాయి. అవును, రైట్. ఏంటి సిస్టమ్స్? ఓకే, సో ఏదైనా మార్కెటింగ్ కానీ బిజినెస్ కానీ చేయాలంటే 4 pillars. ఓకే, ఫస్ట్ బిజినెస్లో నీకు ఐడియా కానీ లేకపోతే నీ దగ్గర ఒక ప్రోడక్ట్ సర్వీస్ కానీ ఉండాలి. పెన్సిల్ అమ్ముతున్నా అనుకో, సో నువ్వు పెన్సిల్ అమ్ముతుంటే ఇప్పుడు ఎట్లా చేయాలి బిజినెస్, పెన్సిల్ అమ్మే బిజినెస్ అంటే ఫస్ట్ అరే నేను పెన్సిల్ నా దగ్గర ఉన్నాయని చెప్పి జనానికి తెలియాలి కదా. నేను వేరే హౌస్లో మా ఇంట్లో పెట్టుకుంటే ఎవరికి తెలియదు. సో అందరికి బయటకు చెప్పుకునే పని మార్కెటింగ్. అరే నా దగ్గర పెన్సిల్స్ ఉన్నాయి, ఈ పెన్సిల్ ఇంత ప్రైస్, అది వాట్ ఎవర్ ఇట్ ఇస్. యాడ్లు, మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్, అది నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఒక 1000 మందికి చెప్తే దాంట్లో ఒక 10 మంది ఇంట్రెస్ట్ ఉంటారే ఈ పెన్సిల్ కొనుక్కుంటా అని చెప్పి నీ దగ్గరకు వస్తారు. నువ్వు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఎట్లా అమ్ముతావు, అది ఈ పెన్సిల్ బాగుంది అది ఇది అని చెప్పి ఏదో చెప్పి అమ్ముతావు కదా, అది సేల్స్ అంటాం. సో ఫస్ట్ మార్కెటింగ్ అయిపోయింది, సేల్స్. ఇట్లా పోను నీకు ఎక్కువ మంది వస్తారు. ఒకేసారి నీకు 100 మంది వచ్చారనుకోండి, నాకు 100 పెన్సిల్స్ కావాలంటే నా దగ్గర స్టాక్ ఉందా, లేకపోతే స్టాక్ లేకపోతే మళ్ళీ వేరే దగ్గర నుంచి కొనుక్కోవాలా, మ్యానుఫ్యాక్చర్ చేయాలా, ఇవన్నీ అనుకుంటాం కదా. ఇదంతా ఆపరేషన్స్. ఒకేసారి ఎక్కువ మందికి ఎలా సర్వ్ చేయాలన్నట్టు, ఒకేసారి మన ప్రోడక్ట్ ఎట్లా ఎక్కువ మందికి ఎట్లా అమ్మాలి, ఇవన్నీ అమ్మేటప్పుడు మనకి డబ్బులు వస్తాయి కదా. నేను ఎంత కొంటున్నా, నేను ఎంత అమ్ముతున్నా, నాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది, నా స్టాఫ్ ఉంటే వాళ్ళకి ఎంత ఇస్తున్నా, గవర్నమెంట్కి ట్యాక్స్ ఎంత కట్టాలి, ఇవన్నీ ఫైనాన్సెస్. సో మార్కెటింగ్, సేల్స్, ఆపరేషన్స్, ఫైనాన్సెస్, ఈ 4 pillars ఉంటాయి ఏ బిజినెస్ కన్నా.